మేము ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే అయ్యాం, లేకపోతే ఇన్ఛార్జ్ అయ్యాం, మేము ఏలుకుంటాం, దోచుకుంటాం అంటే సహించే పనే లేదు. అంతగా తప్ప నా మీద వ్యతిరేకైనా అవినీతి చేయలే. నేనేమి ఎవరికి చీకటి సామ్రాజ్యంలో వ్యాపారంలో వస్తున్నాం పార్ట్నర్ కాదు. నా మీద నాకు వాళ్ళకి ఎందుకు పడదు? నేను పార్ట్నర్నా? ఈ దాంట్లో నేను మాట్లాడిగానా? మాట్లాడలేదు కదా. ఎందుకు పడదంటే వీడు ఒక కాపలా కుక్క విజయవాడ పార్లమెంట్కి, వీడు తినడం మమ్మల్ని తిన్నీడు అంత తప్ప ఏం ఎజెండా లేదు ఇక్కడ. అంతేనా? వీడు దోచుకోడు, ఈ విజయవాడ దోచుకోలేడు, వీడితో మాకు కావు, వీడు ఎంపీగా లేకపోతే మాకు హ్యాపీగా ఉంటుంది. వీడు అసలు ఈ తెలుగుదేశం పార్టీ నుంచి పోతే మేము చక్కగా ఈ పార్టీని ఈ బెదవాడిని ఇక్కడ జగ్గేపేట నుంచి విజయవాడ ఈస్ట్ వరకు అటు తిరువురు వరకు దోసుకు తినొచ్చు అనేదే ఎజెండా. అందుకని నేను ఎజెండా ఉందా నా మీద వ్యతిరేకిస్తాను ఎవరన్నా వీడియోలు కూడా చెప్పొచ్చు. నా మీద వేరే ఎజెండా ఉంటుందా? నేను మీ దాంట్లో మాట్లాడిగానా? నేను బిజినెస్ పార్ట్నర్నా? అది ఏంటి? నేను ఈస్ట్లో వచ్చి వెళ్తున్నానా, సెంట్రల్లో వచ్చి వెళ్ళి పెడుతున్నానా, వెస్ట్లో వచ్చి వెళ్ళి పెడుతున్నానా? పెట్టలేదు కదా. ఏంటంటే ఈ కాఫలో కుక్కాలి విజయవాడకి. వీడుండగా ఏ పార్టీకైనా, ఆ పార్టీ అనే కాదు, వైసీపీ అనే కాదు, ఎవడో కాదు, అవినీతి పనుల్ని సహించే పనే లేదు విజయవాడ. నేను అంతగా వస్తూ ఎవడు ఎన్ని చేసినా కానీ దానికి సమర్థంగా ఎదుర్కోవడానికి ఇంతమంది నిజాయితీ పనులు ఉన్నారు. ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. 2 సార్లు 2014లో నేను పోటీ చేశా. అప్పుడు బీజేపీ అలయన్స్ వెల్లంపల్లి శ్రీనివాస్ బీజేపీలో అభ్యర్థిగా పోటీ చేస్తే 3,000 అతను ఓడిపోయాడు. నేను 14,000 మెజార్టీ ఇచ్చింది ఇదే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నాకు. అంటే 17,000 క్రాస్ ఓటింగ్. 2019లో జల్లి కనుక అమ్మాయి 9,500 ఓట్లతో ఓడిపోయింది. నాకు 8,500 మెజార్టీ ఇచ్చింది ఇదే పశ్చిమ నియోజకవర్గం. అంటే 2 సార్లు కూడా 17,000 క్రాస్ ఓటింగ్ నాకు వేసి ప్రజలు విజయవాడ వెస్ట్ నియోజకవర్గం అంటే రాజకీయ పరిణితి కలిగినటువంటి నియోజకవర్గం. మనిషిని చూసి ఓటేస్తారు తప్ప ఇక్కడ పార్టీలను చూసో ఇంకోటే కాదు. పార్టీ సరైన వ్యక్తికి సీట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఓడిస్తాం, సరైన వ్యక్తికి సీట్ ఇస్తే ఖచ్చితంగా గెలిపిస్తాం అనేదానికే నా 2 ఎలక్షన్లే నిదర్శనం. అటువంటి రాజకీయ పరిణతి కలవనటువంటి నియోజకవర్గం ఎప్పుడు చెప్తా విజయవాడ వెస్ట్ గురించి. అన్ని కులాలు, అన్ని మతాలు సమానంగా ఉన్నటువంటి నియోజకవర్గం. బీసీలో మరి అన్ని కులాలు, ఓసీలో అన్ని కులాలు. అటు వైశ్యాస్ ఉంటారు, ఇటు బ్రాహ్మణ్స్ ఉంటారు, కమ్మ ఉంటారు, రెడ్డి ఉంటారు. అట్లా బీసీల్లో నగరాలు ఉంటారు, యాదవులు ఉంటారు, మిగతా అన్ని చాలా కులాలు ఉంటాయి. అట్లాగే మీకు ముస్లిమ్స్, క్రిస్టియన్స్, మీకు అన్ని ఇంత సమకూర్పుకున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో, ఒక రాష్ట్రం కాదు ఉందంటే అది విజయవాడ వెస్ట్ నియోజకవర్గం. అక్కడ ఓటర్లు కూడా చాలా రాజకీయ పరిస్థితితో ఆలోచించి ఓటేసేటువంటి ఓటర్లు నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు రోజువారీగా వాళ్ళ లీడర్ని. ఎంఎస్బీకి ఏంటి, కేసీఆర్ ఏంటి, లేకపోతే ఒక కాళ్ళమని వ్యాపారస్తుడు ఏంటి, లేకపోతే కనవతల గుడ్డు దోస్తే వాళ్ళు ఏంటి, అన్నీ ప్రతిదీ వాళ్ళకి తెలుసు. ప్రతి చిన్న ఇంట్లో కూడా దాన్ని బట్టే ఓటు ఉంటుంది అక్కడ.